మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయిపోయాం. బికాస్ నేను ఇయర్ అంతా వెయిట్ చేసేది రెండు అకేషన్స్ కోసం. ఒకటి నా బర్త్డే అండ్ నెక్స్ట్ మహాశివరాత్రి. ఈ పాపే నన్ను దయ్యంలాగా ఉన్న ఐడి కార్డులో అనింది తిని కూడా వస్తుందంటే శివాలయంకి. ఇప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి హ్యాండ్స్ పట్టుకొని శాండల్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఏం వాడేవంటుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేనేం యూజ్ చేయలేదు అని చెప్పినా వినట్లేదు. లేదు వస్తుంది కావాలంటే నువ్వు కూడా చూడు అని చెప్పిన ఆడుకుంటా ఉందా పాప. తను అనేది కాకుండా అందరికీ చెప్పేసింది. పూజకి కావాల్సిన అన్ని అయితే తీసుకున్నా. అమ్మో ఇక్కడ క్యూ చూస్తే ఈ రేంజ్ లో ఉంది, ఎండకి చచ్చిపోయేలా ఉన్నా. బట్ ఏదేమైనా శివయ్య దర్శనం అయ్యాక ఏదైనా ఫిక్స్ అయ్యాను. నియర్లీ 2 hours నుంచి ఉన్నాం క్యూలో. లాస్ట్ 10 minutes ముందు అనౌన్స్మెంట్ ఇచ్చారు 1 PM కి దర్శనం ఆపేస్తాము అని. ఈ పాప అయితే అసలు నన్ను వదలట్లేదు, అలానే పట్టుకోండి. ఈ మధ్య చిన్న పిల్లలకి అంటే లవ్ ఎక్కువైపోతుంది. బట్ చాలా ఓపిక్ గా ఉంది, కొంచెం కూడా ఏడవలేదు, అంతసేపు అలా నించో ఉంది. లాస్ట్ 5 minutes ఉంది ఇంకా 1 కి. ఒక పక్క టెన్షన్ వస్తుంది దర్శనం అవుతుందో లేదో అని. వెయిట్ చేయడం ఒక ఇదైతే ఫాస్టింగ్ ఉన్నా, సో ఆ ఎండకి ఇంకా వీక్ అయిపోతున్నాను. దట్టు రేపు మిడ్ ఎగ్జామ్ ఉంది, సో వెళ్ళి చదువుకోవాలి. అంతా శివయ్య మీదే భారం అన్నట్లుగా ఉన్నాను. అట్ లాస్ట్ మనకు కూడా దర్శనం టైం వచ్చేసింది. దర్శనం అయిన వెంటనే ఉన్న టెన్షన్స్ అన్నీ పోయాయి, చాలా రిలీఫ్ అయిపోయాను. లిటరలీ ఆ ఒక్క క్షణం కళ్ళల్లోంచి వాటర్ వచ్చేసాయి. పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. శివయ్య గుడిలోంచి అయితే బయటకు వచ్చేసాము. వెళ్ళి మళ్ళీ వినాయక స్వామి దర్శనం చేసుకోవాలి. కాసేపు అలా కూర్చొని బుజ్జి వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాము. మా చెల్లి వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే, సో అమ్మాయి హాల్ టికెట్ పూజ చేయించుకోవాలి అని చెప్పనింది. లైఫ్ లో ఫర్ ది ఫస్ట్ టైం మేము అమ్మ వాళ్ళు లేకుండా నేను తనే వచ్చాము బయటికి. పూజ అయితే వినాయక స్వామి టెంపుల్లో చేపించాము, ఇంటికి వెళ్ళిపోయాము. సరే మరి బాయ్.